హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి నా జుట్టు అంతా రాలిపోతుందండి. ఇది ఏంటో అట్లా అంతా జుట్టు మొత్తం ఇగో ఇట్లా అనగానే ఇలా వచ్చేస్తుంది. ఇలా అనగానే వచ్చేస్తుందండి. ఇల్లంతా జుట్టు జుట్టు అయిపోతుంది. అయితే దాని గురించి ఏమో నేను తెలుసుకున్నాను. ఏం పెడితే జుట్టు రాలదని ఇట్లా చూడండి. ఇట్లా అనగానే ఎంటికలు మొత్తం వెళ్ళిపోతుంది. అయితే నేనేం చేశాను, ఇది మెంతులు రాత్రిపూట నానబెట్టాల. మెంతులండి, ఇది రాత్రిపూట నానబెడితే దీని జ్యూస్ అంతా వెళ్తుంది బయటికి. తర్వాత మనం ఇట్లా ఒక్కొక్కటి ఆ జ్యూస్ అంతా స్నానం చేసుకునే ముందు పెట్టుకోవాలండి. ఇలా పాయలు పాయలు తీసి పెట్టుకుంటే జుట్టు రాలదంట. జుట్టుకు రాలకుండా ఇట్లా వారంలా 2 సార్లు పెట్టాలంటండి. ఇది మెంతుల నీళ్ళు. లేకపోతే మనం ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఆ ఉల్లిగడ్డ నీళ్ళైనా ఉల్లిగడ్డని కట్ చేసి ఆ నీళ్ళన్నీ మనము పిండుకొని పెట్టుకోవాలంట. జుట్టు రాలడం బంద్ అయిపోతుంది. జుట్టు రాలది. ఇది మన హెయిర్కి చాలా మంచిదంట. ఇది మెంతులు నీళ్ళు రాత్రిలో నానపోసి పొద్దుగాల పూట పెట్టుకోవాలి నీళ్ళంతా జుట్టుకు. అప్పుడు జుట్టు రాలకుండా ఉంటుందంట. దాని నీళ్ళంతా మొత్తం పెట్టుకోవాలండి. తడుపుకోవాలి, మొత్తం తడిపి ఒక అరగంట పెట్టాలంట. అప్పుడు జుట్టు రాలకుండా ఉంటుంది. చూడండి, మొత్తం ఇట్లా పాయలు పాయలు తీసి ఆ నీళ్ళంతా మెంతుల నీళ్ళంతా బాగా అప్లై చేసుకోవాలి. జుట్టుకు అది ఇది పెడితే మొత్తం ఇంకా తెల్లదనం వచ్చేస్తుందని నేను పెడతలేనండి. కెమికల్ది ఏమైనా పెట్టినా మన జుట్టు అంతా ఇంకా రాలడం మొదలవుతుంది. అందుకే నేనైతే పెడతలేను. ఈ మెంతుల నీళ్ళు పెట్టి చూద్దాము రాలుతుందో రాలదో అని మెంతుల నీళ్ళు అయితే చేస్తున్నానండి. మనం మెంతుల నీళ్ళైనా ఆందం పువ్వు అయినా పెట్టుకోవచ్చండి, జుట్టు రాలది. మొత్తం జుట్టుకంతా అప్లై చేసుకోవాలి. మనం షాంపూ ఎట్లా అప్లై చేస్తామో అలా చేసుకోవాలండి. చూడండి, మొత్తం అప్లై చేసుకున్నాను. వారంలో 2 సార్లు అయినా అప్లై చేసుకోవాలంట. జుట్టు రాలడం బంద్ అయిపోతుంది. రావడం మీరైతే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి.